జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని అనుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేమూరు నియోజకవర్గం వేమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నుకున్నటువంటి ప్రజలుగా మీకు అధికారం, హక్కు ఉంది. నేను ఎక్కడుంటే అక్కడికి మీరు రావటం, మీ ఫిర్యాదుల మీద, మీ సమస్యల మీద ఇమీడియట్గా స్పందించడం అనేది మొట్టమొదటి నుంచి వస్తున్నటువంటి అంశం. ఏం కొత్త విధానం నేను అనుకోవట్లేదు. మూడోసారి నేను ఎమ్మెల్యేగా వేమూరు నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో ఎన్నికయ్యాను. నేను ఏ విధంగా రెస్పాండ్ అవుతాం, సమస్యల పరిష్కారానికి మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటాం అనేది అందరూ తెలిసిన అవసరమే. కాబట్టి ఇది కొత్తగా నేను భావించట్లా. కాకపోతే రొటీన్గా రాష్ట్రం అంతా ఒక ప్రోగ్రాం ఇచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రాం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా ఎక్కువగా మమేకమై పనిచేస్తుందేమో, అధికంగా ఉపయోగపడుతామని ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం. దీనిలో ఒక రెగ్యులర్గా ప్రతిరోజు అంటే మీకు రెగ్యులర్గా ఎక్కడ ఉంటాం ఏంటి, లేదా ఎక్కడికి వస్తాం, నా షెడ్యూల్ ఎక్కడికి వచ్చినా బయటకు వచ్చినప్పుడు మెసేజ్ రూపంలో మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీ సమస్య చెప్పి పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే ప్రతి బుధవారం ముందుగానే చెప్తాను ఏ వారం ఏ మండలంలో ఉంటాం అనేది. కాబట్టి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలు పర్టికులర్గా ఆ రోజు మీకు దగ్గరగా వచ్చినప్పుడు మీకున్న సమస్యలు చెప్పడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ దిశగా మా పార్టీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ, మీకు మరింత దగ్గర అవడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలు ఇది కూడా ఒక ప్రయత్నం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, వినియోగించుకోండి. తప్పనిసరిగా మీకున్నటువంటి సమస్యలు దీర్ఘకాలికంగా కానీ ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి సమస్య కానీ ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే దాని పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని సమస్యల్ని ఆహ్వానిస్తూ నేను వెయిట్ చేస్తుంటే చెప్పండి మీరు ఏదైనా ఉంటే. ఏంటది బీజేపీ 6 చేస్తున్నారు. 15 ఒక్కొక్కరు కూర్చొని అన్నా
ఏమైందన్నా? అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయింది. 10 నెలల కాలం నుంచి కూడా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక రకాలుగా కృషి చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలనేది మా నాయకుడి యొక్క ఆలోచన, ఆకాంక్ష. ప్రజలకు కూడా ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండాలి సమస్యల పరిష్కారంలో అనేది ప్రధానమైన ఆలోచన. కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా మేము అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసి ఆ సెంట్రల్ ఆఫీస్కి వచ్చేటటువంటి అర్జీదారుల యొక్క సమస్యలు విని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనేది ఇటీవల ఇచ్చినటువంటి ఆదేశాలు. అవి కూడా ఎటు ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం, దానికి వారాలతో పని లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు కృషి చేస్తానే ఉన్నాం, ఇంటి దగ్గర ఉన్నాం. దాని తర్వాత పార్టీకి సంబంధించి కూడా క్యాడర్ మీటింగులు కూడా ఎక్కడికక్కడ మండల స్థాయిలో జరుపుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ దిశగా పార్టీ పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమం, పార్టీ అభివృద్ధికి పురోభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు పక్క చర్చిస్తూనే ప్రజలకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు వాళ్ళ యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు విని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఈ వేదికలు ఉపయోగపడతాయి అనేది ప్రధానంగా పార్టీ అధిష్టాన వర్గం ఆలోచన. ఆ దిశగా ముందుకెళ్ళడానికి మేము ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను, ఆశిస్తా ఉన్నాను. ప్రజలు కూడా దీన్ని విస్తృతంగా వినియోగించుకోండి. మేము మీకు ఒక వ్యయ ప్రయాసంతో పని లేకుండా మీ దగ్గరకు రావడం, మీరు ఇచ్చినటువంటి సమస్య వింటాం. రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఈ ప్రభుత్వం అధికారులు మీకు అందుబాటులో తీసుకురాబోతాం. ఆల్రెడీ తీసుకొచ్చాం. త్వరలోనే సేవలన్నీ కూడా వాట్సాప్ ద్వారా కూడా మీకు అందించే ఏర్పాట్లు, మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని చైతన్యవంతం చేసి ఆ సేవలు ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా మీ అందరూ కూడా అధికారులు, మీ దగ్గర ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వచ్చి ఆ వాట్సాప్ సేవలు కూడా ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా మీకు చెప్తారు. ఈ దిశగా అన్ని చర్యలు ప్రజలు ఎదుర్కొనే సమస్య ఏదైనా సమస్య వచ్చిందంటే తక్షణ పరిష్కారం ఏ విధంగా లభించింది అనే దాని మీద చర్యలు తీసుకోవడానికి ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి రావడం, అధికారులు ప్రజల్లో పోవడం, పై స్థాయిలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ ప్రజల్లోకి అందుబాటులో ఉండడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా జరుపుకోబోతా ఉన్నాం. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కింద స్థాయి ప్రతి కార్యకర్త దాదాపు మన నియోజకవర్గంలో 55,000 సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేయాలి. వారందరూ కూడా క్రియాశీలకంగా ఉంటారు రేపటి నుంచి. దానికి సంబంధించి ప్రతి 60 ఓట్లకి 2 కుటుంబ సాధికార సాధనలు ఏర్పాటు చేసుకుని తద్వారా రాబోయే రోజుల్లో ఏ పార్టీ పదవులు కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ కుటుంబ సాధికార సాధనలో ఉన్న వాళ్ళకే అర్హత ఉండే విధంగా ఒక నియమావళి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ దిశగా ఈ నియోజకవర్గంలో కుటుంబ సాధికార సాధనలు 55,000 సభ్యుల నుంచి ప్రతి 30 ఓట్లకి ఒక
ముఖ్య కార్యకర్తను ఎంపిక చేసుకొని కుటుంబ సాధికార సారథుల్ని అటు ఉమెన్ జెంట్ మగవారు మహిళల నుంచి కూడా 60 ఓట్లకి 30 ఓట్లకి ఒక్కొక్క చొప్పున ఏర్పాటు చేసుకొని ఇంకా యంత్రాంగాన్ని పటిష్టం చేసుకొని ప్రజలకి అందుబాటులో తీసుకెళ్లాలి. పార్టీ కార్యకర్తలకి నాయకులకు కూడా అందుబాటులో ఉండే విధంగా పార్టీని తీర్చిదిద్దడానికి ఈ ఏర్పాట్లను చేసుకోబోతా ఉన్నాం. పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇది గమనించి అందరూ కూడా స్థానికంగా గ్రామాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ కేఎస్ఎస్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా